ఇప్పుడు మూడు పార్టీల రాజకీయం జూబ్లీ హిల్స్ చుట్టే తిరుగుతుందబ్బా. సర్కారోళ్ళు డెవలప్మెంట్ పనులు ఆడుచుకుంటా అంటే ప్రతిపక్షాలు మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాయి. ఆడ ఉప ఎన్నిక ఉన్నది. మళ్ళా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ కాలం చేసుడితోటి కొత్తోళ్ళని ఎన్నుకోవాల్సింది. అందుకే ఎలక్షన్ కమిషన్ గంట కొట్టక ముందే అన్ని పార్టీలు ప్రచారంలోకి దిగినాయి. ఈ ఒక్కటే కాదు, ఇంకో 10 నియోజకవర్గాలలో సుత ఓట్లు రావాలనేది గీళ్ళ తండ్లాట. జంపింగ్ ఎమ్మెల్యేల మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలని జంగు సురువు చేసింది బీఆర్ఎస్. అసెంబ్లీలో స్పీకర్ సార్ను కలుస్తానికి వస్తే టైం ఇచ్చి కూడా రాలేదని గాంధీ తాత బొమ్మకు కాయిదాలు ఇచ్చారు కారు ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, 3 నెలల లోపల డెఫినెట్ గా వీళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పింది. 3 నెలల పదవులకెళ్ళి తీసేయాలని ఆర్డర్ వేయలేదు సారు, ఏదో ఒక నిర్ణయం చేయమన్నది కోర్టు. ఈ యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ ను ఇమ్మీడియట్ గా 10 మందిని డిస్క్వాలిఫై చేయండి. తద్వారా రాబోయే కాలంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంకో పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకోవడం జరగదు ఉండదు. కాబట్టి గమ్మత్ ఏంటంటే జంపింగ్ల మీద కొట్లాడుతున్న దాంట్లో చాలా మంది అప్పట్లో జంప్ చేసిన వాళ్ళే. మరి తలసాని సారు, వివేక్ సారు సైకిల్ దిగి కారు ఎక్కితే సబిత మేడము, సుద్దిరెడ్డి సారు కాంగ్రెస్ లకి వెళ్ళి కాలరకు వచ్చిండ్రు. ఏరే పార్టీలకి వెళ్ళి వచ్చి 2 మంత్రి పదవులు కూడా వేసిండ్రు. పాడి కౌశిక్ రెడ్డి సార్ గిన గాంధీ భవన్ లకి వెళ్ళి గులాబీ భవన్ లకు గుసాయించిన లీడరే. మీరు తొందరగా వెంటనే మీరు యాక్షన్ తీసుకోకపోతే ప్రజలకు ప్రభుత్వాల మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం కోల్పోతాయి. కాబట్టి 10 ఏళ్లలో 40 మీద ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను, బొచ్చడి మంది ఎమ్మెల్సీలను గుంజిన పార్టీ వాళ్ళే ఇలా ప్రజాస్వామ్యం గురించి ఇంత గొప్పగా మాట్లాడే అసలు సీసలైన ప్రజాస్వామ్యం పో.